నమస్తే వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోడీ, ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు. శరవేగంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు, సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అధికారులు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈశ్వరుడి మీద ఆయన ప్రమాణం చేశారు. స్వతంత్ర భారతంలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయి రికార్డు మోడీ సొంతం చేసుకున్నారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశ అధినేతలతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా భూటాన్ పీఎం షేరింగ్ తొబేగే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మదీన్, శ్రీలంక అధ్యక్షుడు విక్రమ్ సింఘే, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, షారూక్ ఖాన్, మణిపూర్ సీఎం బిరెన్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం దామి, మండి ఎంపీ కంగనా రనౌత్, బీహార్ సీఎం నితీష్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్, సీజే చంద్రచూడ్ తదితరులు పాల్గొన్నారు. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భక్తులు రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల ముగింపు నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి ఆది దంపతులను దర్శించుకుంటున్నారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేసవి సెలవులు ముగింపు నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అన్ని క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున 6 గంటలకు ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకరీతిన కొనసాగింది.
ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలను సమర్పించారు. ఘాట్ రోడ్ లో చెప్పుల స్టాండ్ వరకు మహామండపంలో 5వ అంతస్తు వరకు క్యూ లైన్లు బారులు తీరాయి. రాష్ట్రం మొత్తం ఎంతో ఆసక్తిగా నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ సాగే ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభా ప్రాంగణాన్ని 14 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుతున్నారు. ప్రముఖులు, అతిథుల కోసం 5 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రధాని రానున్నందున పటిష్ట భద్రతా సిబ్బంది ఇప్పటికే విధుల్లోకి దిగింది. 5 ప్రదేశాల్లోని 65 ఎకరాల్లో వేరువేరుగా పార్కింగ్ ఏర్పాట్లు చేయగా విజయవాడ నగర హోటల్లోని గదులన్నీ నిండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండే ఈ ప్రదేశంలో ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోడీతో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరు అవుతుండటంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందం పర్యవేక్షణలో సభా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు వీఐపీ ప్లస్ మరో 3 ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాలు నిలిపేందుకు వేదిక చుట్టుపక్కల 5 ప్రాంతాల్లోని 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఎవరికి ఇస్తారనే విషయంపై ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేస్తారని తెలుస్తోంది. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేస్తారని వెల్లడించింది. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్న హాజరయ్యారు. రిపోర్టర్ ప్రశ్నలు, ఆయన సమాధానాలు కొంత అస్పష్టంగా వినిపించినా పవన్ ఏం మాట్లాడుతుంది వినపడలేదు. ఆ ప్రశ్న సందర్భంగా ఇండియా టుడే రిపోర్టర్ వ్యాఖ్యానిస్తూ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఛానల్లో ఈ విషయంపై స్క్రోలింగ్ ప్రసారం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లుగా జనసేన అధినేత వెల్లడించారని అందులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా టీడీపీ నేత శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రమాణం చేశారు. రామ్మోహన్ శ్రీకాకుళం నుంచి వరుసగా 3వసారి విజయాన్ని సాధించారు. రాష్ట్రపతి భవన్ లో మోడీ 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఇంగ్లీష్ లో ప్రమాణం చేశారు. టీడీపీకి 2 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. ఏపీ నుంచి 3 కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తాను ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు, అలాగే తనను గెలిపించిన పార్లమెంటుకు పంపించిన ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister. Congratulations. श्री प्रहलाद जोशी। ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో పెమ్మసాని కేంద్ర సహాయ మంత్రిగా పదవి ప్రమాణం చేశారు. భారత రాజ్యాంగానికి లోబడి రాగద్వేషాలకు అతీతంగా బంధుప్రీతికి దూరంగా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా
కేంద్ర సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని ఆయన ప్రమాణం చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను బంపర్ ఛాన్స్ వరించిన సంగతి తెలిసింది. ఆయన ఎంపీగా గెలవటం ఇదే తొలి పర్యాయం కాగా గెలిచిన వెంటనే కేంద్ర కేబినెట్ లోనూ చోటు దొరికింది. ఎన్డీఏ 3.0 మంత్రివర్గంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను కేంద్ర సహాయ మంత్రి పదవి వరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో పెమ్మసాని కేంద్ర సహాయ మంత్రిగా పదవి ప్రమాణం చేశారు. భారత రాజ్యాంగానికి లోబడి రాగద్వేషాలకు అతీతంగా, బంధుప్రీతికి దూరంగా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా కేంద్ర సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని ప్రమాణం చేశారు. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State. గత 2-3 రోజులుగా విద్యుత్ కాంట్రాక్టర్లకు సంబంధించిన డివియేషన్ లో అధిక ధరలు చెల్లింపులపై పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంక దినకర్ ఆరోపించారు. కొత్త ప్రభుత్వం దీనిని సమీక్షించి ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు మొత్తం వ్యవహారంపై సిబిఐతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దినకర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్డీఎస్ఎస్ పథకం, జగనన్న కాలనీలో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పన పేరిట విద్యుత్ మీటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, కాంట్రాక్టర్ల సరఫరాకు సంబంధించి 15,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. విద్యుత్ మీటర్లకు సంబంధించి మెటీరియల్ సరఫరా సమయంలో 50%, ఎలక్షన్ సమయంలో 40% చెల్లించడంతో పాటు మొత్తం పనులు పూర్తయిన తర్వాత 10% చెల్లించే విధంగా అమల్లో ఉందన్నారు. ఇందుకు విరుద్ధంగా మెటీరియల్ సరఫరా సమయంలోనే 80% చెల్లింపుల వెనుక పెద్ద అవినీతి దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. 80% చెల్లింపులు జరిపిన కాంట్రాక్టర్లు తమ గోదాముల నుంచి మెటీరియల్ బయటకు పంపలేదని తెలిపారు. సంస్థ వ్యవహరిస్తున్నటువంటి తీరులో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించి వాటిలో కొంతమంది అధికారులను వినియోగించుకొని జగన్మోహన్ రెడ్డి వారి యొక్క అస్మదీయ కంపెనీలకి కాంట్రాక్టులకి దోచిపెట్టడం జరిగిపోయింది. ఎలక్ట్రికల్ మీటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్లు సప్లై కాంట్రాక్ట్కి సంబంధించి దాదాపు 15,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ఈ 2-3 రోజుల్లో మా పరిశీలనలో తేలింది. మీరు ఒక్కసారి కనుక చూస్తే ఆర్డీఎస్ఎస్ స్కీమ్ అనేటటువంటి కేంద్ర ప్రభుత్వం స్కీమ్ కింద విద్యుత్ పరికరాలకి సంబంధించి ధరలు ఎంత చెల్లించాలి కాంట్రాక్టులకి అనేటటువంటి అంశం కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయానికి లోబడి మౌలిక సదుపాయాలు విద్యుత్తుకి సంబంధించి కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ దానిలో చాలా భారీ ఎత్తున దోపిడీ జరిగింది. ఇందులో కొంతమంది అధికారుల సహకారంతో అస్మదీయ కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దోచిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి మీరు చూసినట్లయితే విద్యుత్ శాఖలో అక్రమంగా కాంట్రాక్టర్ల పేరుతో ముఖ్యంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, రాఘవ కన్స్ట్రక్షన్స్, విక్రాన్ వంటి సంస్థలకు గత 5 సంవత్సరాలుగా తాబేదారులుగా వ్యవహరించి దోచిపెట్టడం జరిగింది. వాస్తవంగా విద్యుత్ అగ్రిమెంట్ల ప్రకారం విద్యుత్ సంస్థలు చెల్లించాల్సినటువంటి చెల్లింపులు వాటికి అదనంగా పెంచి అధికంగా అస్మదీయ కంపెనీలకి దోచిపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ మీటర్లకి సంబంధించి మెటీరియల్ సప్లై సమయంలో 80% చెల్లింపులు, మెటీరియల్ సప్లై చేస్తున్న సమయంలోనే 80% చెల్లింపులు చేయటం వెనక అతి పెద్ద అవినీతి దాగి ఉంది. సాధారణంగా మెటీరియల్ సప్లై చేసే సమయంలో 50% పే చేస్తారు. ఎలక్షన్ జరిగే సమయంలో
40% చేస్తారు, పని పూర్తయ్యాక మిగతా 10% వారి కాంట్రాక్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అది పే చేస్తారు. కానీ 80% ముందు మెటీరియల్ సప్లై సమయంలోనే దీన్ని చేయటం జరిగింది, పేమెంట్ చేయటం జరిగింది. ప్రభుత్వం ఎలక్ట్రికల్ మీటర్ల మీద సప్లైకి సంబంధించి 80% గత సంవత్సరంలోనే, అంటే ఒక సంవత్సరం ముందే గత సంవత్సరంలోనే ఈ చెల్లింపులన్నీ చెల్లించినప్పటికి కూడా ఇప్పటికి కూడా మెటీరియల్ ఇన్స్టలేషన్ జరగలేదు. అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఆ మీటర్లు వాళ్ళ గోదాముల్లో ఉన్నాయి. ఇప్పుడు భయం ఏమొస్తుందంటే, ఇందాక అమరావతి గారి గురించి కూడా రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ కొత్త కేబినెట్ ఓ కొలిక్కి వస్తుందన్న నేపథ్యంలో ఏపీ కేబినెట్ కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో చంద్రబాబు నాయుడు మంత్రాలు ప్రారంభించారు. ఏపీలో కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో మంత్రివర్గం ఎంపిక కత్తి మీద సాములాగా మారింది. కేంద్ర కేబినెట్ లో టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలకు మంత్రి పదవుల కేటాయింపు ఆధారంగా ఏపీలో రాష్ట్ర కేబినెట్ కూర్పు ఉండనుందని తెలుస్తోంది. ఢిల్లీలో ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. వారిరువురు ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక ఏపీ మంత్రివర్గ జాబితా ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఈ నెల 11న టీడీపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. టీడీఎల్పీ భేటీ అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడును తమ నాయకుడిగా ఎన్నుకుంటారు. జనసేనకు 21, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేన, బీజేపీలకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మంత్రి పదవిని తీసుకుంటారా, ఒకవేళ తీసుకుంటే ఏ శాఖను ఎంచుకుంటారు అనేది అత్యంత చర్చానీయాంశంగా మారింది. మరోవైపు పూర్తిస్థాయి కేబినెట్ తో పరిపాలన ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ముఖ్యమంత్రితో కలిపి 26 మందితో కేబినెట్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఏపీ కేబినెట్ కూర్పుపై ఎన్డీఏ పెద్దలు చంద్రబాబు నాయుడుకు స్వేచ్ఛ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మూడోసారి ప్రధాని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోడీ, ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు. శరవేగంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు, సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అధికారులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.